చిరంజీవి తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్ గా పనిచేశాడు. తన బ్రేక్ డ్యాన్స్కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. 1978లో వచ్చిన పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్లాడు. 1988లో చిరంజీవి సహా నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 1992లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శింపబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్గా అభివర్ణించింది. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం. 2002లో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 1999 నుండి 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006లో CNN, IBN నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది. 2013లో చిరంజీవి పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించాడు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో IBN లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా పేర్కొనింది. 1978 సెప్టెంబరు 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి 2024లో సరిగ్గా అదే రోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరాడు. తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులకు గాను ఈ పురస్కారం వరించింది.
ఆయన హైదరాబాదులో గిన్నిస్ బుక్ రికార్డు ప్రదానోత్సవంలో హిందీ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. బాల్యం, విద్యాభ్యాసం. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నాడు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. కుటుంబం. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్చరణ్ తేజ. రామ్చరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా నటులు. నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నీహారిక. ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటన వృత్తిలో ఉన్నవారే. చలనచిత్ర ప్రస్థానం. 1978 నుండి 1981 తొలి అడుగులు. చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఐ లవ్ యూ 1979లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇంకా మోసగాడు, రాణి కాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి, రానువ వీరన్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించాడు. తమిళ చిత్రం అవర్ గర్ల్ తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించాడు. 1979లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలవగా తర్వాతి సంవత్సరంలో 14 చిత్రాలు విడుదలయ్యాయి. 1982 నుండి 1986 కథానాయక పాత్రల వైపు. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తరువాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో నటనకుగాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకోగా, కె. విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి దక్కింది. 1983లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవికి స్టార్డమ్ సాధించి పెట్టింది. తరువాత ఇది పెళ్లంటారా, సీతాదేవి, పింగురంగడు, బంధాలు అనుబంధాలు,
మొండిఘటం మొదలైన చిత్రాల్లో నటించాడు. తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, మంచు పల్లకీ లాంటి చిత్రాల్లో నటించాడు. 1984లో మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాల్లో నటించాడు. 1985లో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు రెండవసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్యప్రధానమైన నాయకుడి పాత్ర పోషించాడు. చిరంజీవి 1987 నుండి 2007 వ్యాపారాత్మక విజయాలు. 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నాడు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచిదొంగ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి, నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 1990లో అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం, జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70 మిల్లీమీటర్లు 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం. 1991లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి. కొదమసింహం చిత్రం ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్, ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం. చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్, ఆగ్ కా గూండా రాజ్ చిత్రాలకు మంచి సమీక్షలు వచ్చాయి. 1992లో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి, ఫిల్మ్ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నాడు. 1996లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు చిరంజీవి. 1989లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో మాప్పిళైగా పునర్నిర్మితమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు. 1990 దశకం మధ్య కాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్పి పరశురాం, బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి 4వసారి ఫిల్మ్ఫేర్ సాధించి పెట్టిన ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా చిత్రాలు ఒక మోస్తరు విజయాలు సాధించాయి. కొంతకాలం తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం లాంటి చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టాడు. స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను 5వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1999లో చిరంజీవి దుషాన్ గార్సీ దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఒక హాలీవుడ్ చిత్రంలో నటించవలసి ఉంది. దీని తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం తెలియని కారణాలతో ఆగిపోయింది. కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య చిత్రంతో ప్రారంభమైంది. 2001లో కన్నడ
తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించాడు. మంజునాథుడిగా అర్జున్ నటించాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం. కొంచెం వ్యవధి తర్వాత 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా 3సారి నంది పురస్కారం, 6సారి ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. దీని తర్వాత హిందీ చిత్రం మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా 7సారి ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకున్నాడు. 2006లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఈ 3 చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే. 2006లో ఈయనకు ఫిల్మ్ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. 2008 నుండి 2016 విరామం. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్లపాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ 10 ఏళ్లలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. 2009లో కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించాడు. 2010లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2001లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు. చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయానికి పై పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నాడు. 2008 ఆగస్టు 26న మదర్ థెరిసా జన్మదినం. తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించాడు. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించాడు. ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. 2011 ఫిబ్రవరి 6వ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలలో నటిస్తున్నాడు. 2017 ప్రస్తుతం పునరాగమనం. 2013 నుంచే చిరంజీవి తిరిగి నటనారంగంలోకి ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభించాడు. అది యాదృచ్ఛికంగా తన 150వ చిత్రం కావటం విశేషం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150. 2017 జనవరి 11న విడుదల అయింది. ఇది 2014లో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన కత్తి అనే చిత్రానికి పునర్నిర్మాణం. వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి సమీక్షలనందుకుంది.
తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్, డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు ఉన్న కథానాయకుల చిత్రాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. 2019లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంతో తన కుమారుడు రామ్ చరణ్తో కూడా నటించారు. 2022లో మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఇతర భాషలు గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆగ్ కా గూండారాజ్లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంధ్లో, దక్షిణాదిన విజయవంతమైన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్లో కూడా కథానాయకుడుగా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరోగా అనువదించబడింది. పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికాలలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలిమార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరిస్తారు. సేవా కార్యక్రమాలు చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. 4 సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలు గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి. సత్కారాలు 2022 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరుగనున్న 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. ఈ చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. చిత్ర దర్శకుడు కె. బాలచందర్ చిరంజీవిలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఉన్నారని వ్యాఖ్యానించాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IFA) అవార్డ్స్ 2024లో ఆయనను ప్రతిష్ఠాత్మక ఔట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా పురస్కారంతో సత్కరించింది.